ప్రైజ్ లార్డ్. అరుణోదయ వాక్య పట్టణానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి 73వ రోజుకి అరుణోదయ వాక్య పట్టణం నడిపించిన దేవునికి స్తోత్రాలు. ఈ దినము మనము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9-10 అధ్యాయాలు దేవుని యొక్క వాక్య పట్టణం చేద్దాం. ఈ ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు, స్తోత్రములు ప్రభా. ఈ దినము అరుణోదయ వాక్య పట్టణంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9-10 అధ్యాయాలు చదువుతుండగా మీ తోడు, మీ సహాయం మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా. ఈ దినము వాక్యము చదవడం ద్వారా మాకు హృదయము, మాకు మనోనేత తెరవజేయమని అడుగుతూ, మీకు దగ్గరగా జీవించే కృపను మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుతూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేరు వ్రాయుటకు నాకు కాగత్యము లేదు. మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. అయితే మిమ్మును గూర్చిన మా అతిశయము ఈ విషయములో వ్యర్థము కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని. మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసిదోనియా వారెవరైనను నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచిన ఎడల ఈ నమ్మిక కలిగినందుకు మేము సిగ్గుపరచబడుదుము, మీరును సిగ్గుపరచబడుదురని ఇక చెప్పనేలా? కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలోనూ పురౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కర్లకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతులు మూలముగా విస్తరించుచున్నది. ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరించుమని ఒప్పుకొనుటయందు మీరు విధేయులైనందు చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసి నందుచేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు. మరియు మీ ఎడల దేవుడు కనుపర్చిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు మిమ్మును చూడవలెనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. 10వ అధ్యాయము. మీ ఎదుట నున్నప్పుడు మీలో అనుకోవగలవాడు నైనట్టియు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడైనట్టియు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదత్వమును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. శరీర ప్రకారము నడుచుకుని వారమని మమ్మును గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా? అట్టి వారి ఎడల నేను తెగించి కఠిన్యము చూపవలెనని తలంచుకొనుచున్నాను. కానీ నేను వచ్చినప్పుడు అట్లు
కాఠిన్యమును చూపుకుంటున్నట్లు చేయుడని నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము విత్కారములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పరద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపర్చినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తువాడనని నమ్ముకొనిన యెడల అతడు ఎలాగో క్రీస్తువాడో అలాగే మేమును క్రీస్తువారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేనొకని వేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. నేను వ్రాయు పత్రిక వలన మిమ్మును భయపెట్టవలనని ఉన్నట్టు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియునై ఉన్నవి గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు. అతని ప్రసంగము కోరగానిదని ఒకడు అనును. మేము ఎదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటలు ఎందెట్టి వారమై ఉన్నామో ఎదుట ఉన్నప్పుడు క్రేయందు అట్టివారమై యుందుమని అట్లను వాడు తలంచుకొనవలెను. తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము గాని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితోనొకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపు లేక ఉన్నారు. మేమైతే మేరకు మించి అతిశయపడము, కానీ మీరున్న స్థలము వరకును రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము. మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చి ఉంటిమి గనుక మీ యొద్దకు రానివారమైనట్టు మేము మా మెర దాటి వెళ్ళుచున్న వారము కాము. మేము మెరకు మించి ఇతరులకు ప్రయాస ఫలములలో భాగస్థులమనుకొని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడినది మెరకలకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపజేయచ్చు. మీ అవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలముగా ఘనపరచబడదుమని నిరీక్షించుచున్నామే కానీ మరి యొక్కని మెరలో చేరి సిద్ధమై ఉన్నవి మావై అయినట్టు అతిశయింపు ఘోరము. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభు మెచ్చుకొనువాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాదు. దేవుడు యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు ప్రభా. ఈ దినము అరుణోదయ వాక్య పట్టణంలో ప్రభా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9-10 అధ్యాయాలు చదవడానికి ఇచ్చిన కృపకే స్తోత్రం ప్రభా. ఈ దినము దేవ మరి ముఖ్యంగా ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదని వాక్యం సెలవిస్తుంది తండ్రి. అవును ప్రభా, మీరు మమ్మల్ని మెచ్చుకుంటేనే మేము యోగ్యులం తండ్రి. మాకు మేము మెచ్చుకునేవారుగా మేము ఉండకుండా మేము మీ పరిచర్యలో కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, సంఘంలో ఆ యొక్క సహోదరులతో ఐక్యత గల కావచ్చు, మేమందరము ఒకరితో ఒకరు పోల్చుకోకుండా తండ్రి మా విశ్వాసంలో మేముంటూ మా యొక్క హద్దులలో మేముంటూ మా ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగే కృప మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. మీరు మమ్మల్ని మెచ్చుకునే విధంగా మేము జీవించడానికి మీరు మమ్మల్ని యోగ్యులుగా ఎంచే కృప మాకు అనుగ్రహించమని అడుగుతూ మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.